నోవాకు వాడను ఎలా ఎక్కించాడో అలాగ మన ఆత్మీయ జీవితంలో మనల్ని అలాగా ఎక్కించునుగాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 61వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. బాగా వినండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక రకంగా ప్రాణం తల్లడిల్లుతూనే ఉంటుంది. అది సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, ఎవరైనా సరే ఏదో ఒక సమయంలో ప్రాణము తల్లడిల్లుతూ ఉంటుంది. అయితే మనం దేవునికి మనం తెలియపరుచుకోవాలి, ప్రభువా అని. ఇలాగా చదువు. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు నేను మొరపెట్టుకొనుచున్నాను. నేను ఎక్కలేనంత